సిక్సర్ల దూబే అని ఊరికే అనలేరు భయ్య. ఇలాంటి సిక్స్‌లు కొడతారు కాబట్టి సిక్సర్ల దూబే అన్నారు. అండ్ నిన్నటి మ్యాచ్‌లో మన ఇండియా ఓడిపోయినా గాని, శివం దూబే ఆడుతున్నప్పుడు మ్యాచ్ చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్య. సిట్యుయేషన్‌లో చూస్తే అప్పుడు ఖచ్చితంగా శివం దూబే మ్యాచ్ గెలిపించేస్తాడు అన్న నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండే. ఆ రన్ ఔట్ మాత్రమే కొంచెం చేదు అనుభవంగా ఉంది గానీ, ఒకవేళ శివం దూబే మాత్రం క్రీజ్‌లో ఉండుంటే ఇంకో 10, 15 బాల్ ఆడుంటే మ్యాచ్ మాత్రం చాలా దగ్గరగా వస్తుండే. శివం దుబే నిన్న ఒక్కొక్క సిక్స్ కొడతా ఉంటే అది ఆకాశంలోకెళ్ళి కింద పడుతున్నాయి భయ్య. అంత హైట్ కొడుతున్నాడు. శివం డూబే ఎట్లయితే హైట్ ఉంటాడో అంతకంటే హైట్‌గా కొడుతున్నాడు. మామూలుగా కొట్టలేడు. అండ్ 7 సిక్స్‌లు కొట్టిండు. 23 బాల్స్‌లోనే 65 రన్స్ కొట్టిండు. హాఫ్ సెంచరీ 15 బాల్‌లోనే కొట్టిండు. అండ్ ఇప్పుడు రికార్డులొచ్చేసరికి యువరాజ్ సింగ్ 12 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అండ్ అభిషేక్ శర్మ 14 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అండ్ ఇప్పుడు శివం డూబే థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. 15 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అండ్ దీని తర్వాత హార్దిక్ పాండ్యా 16 బాల్స్‌లో హాఫ్ సెంచరీ అండ్ శివం డూబే నిజంగా బౌలింగ్ చేయగలుగుతాడు. అండ్ అట్లాగే బ్యాటింగ్ చేయగలుగుతాడు. మంచి ఫీల్డింగ్ గూడంగా చేయగలుగుతున్నాడు. అండ్ బౌలింగ్‌లో వికెట్ గూడంగా తీయగలుగుతుంది కాబట్టి రానున్న టీ20 వరల్డ్ కప్‌కి శివం డూబే నిజంగా చాలా మంచి పిక్ అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ నిన్నటి మ్యాచ్ శివం డూబే ఆడిన పెర్ఫార్మన్స్ మీకు ఏ విధంగా అనిపిస్తుంది?